కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. బనవాసి గురుకులంలో విద్యార్థులపై లైంగిక వేధింపులు, పీఈటీ టీచర్ కూడా కారణం. విద్యార్థి సంఘాల ధర్నా, రోడ్డుపై బైఠాయింపు, లైబ్రరీపై ఫోక్స్ కేసు నమోదు. కళాశాలను సందర్శించిన సిఆర్పీఎఫ్ జిల్లా కన్వీనర్ ఈ లింగన్న. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసి గురుకుల కళాశాలలో విద్యార్థులపై లైంగిక వేధించిన లైబ్రరీన్ మద్దిలేటి పీఈటీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను మాట్లాడుతూ తోటి విద్యార్థిని పేపర్స్ను లైబ్రరీన్కు ఇవ్వడానికి ఆయన పైనున్న లైబ్రరీన్ గదికి వెళ్ళిందని, అక్కడ ఉన్న లైబ్రరీన్ అమ్మాయి పట్ల కుటుంబ ఫోటోలు చూపిస్తూ అమ్మాయిలపై వికృత చేష్టలు చేస్తూ అమ్మాయిని వేధించారని వ్యక్తం చేశారు. అలాగే అమ్మాయి బాధను చూడలేక టీచర్ శ్రీధర్ మేడంకు చెప్తే ఏమీ కాదులేమ్మా అన్నారని, తల్లిదండ్రులు కూడా పాఠశాలకు వచ్చి టీచర్లతో ఘర్షణకు దిగారని, మమ్మల్ని క్లాస్ రూమ్లో పెట్టి గడియ వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అమ్మాయిల లగేజీ సర్దుకుని వెళ్లిపోయిందని తెలిసింది. మళ్ళీ బైపీసీలో కూడా ఒక అమ్మాయికి ఇలానే లైంగిక వేధింపులు జరిగాయని, అందుకు పీఈటీ మేడం సహకారం అందించారని, అంతేకాకుండా అమ్మాయిని పీఈటీ మేడం లోపల పెట్టిందని, ఎవరికైనా చెబితేని చదువు పోతుందని భయపెట్టిందని బాధను వ్యక్తం చేసింది. మాకు న్యాయం జరగాలని, ఇంకో అమ్మాయికి ఇటువంటి ఘటనలు పునరావృతం కారాదని, బాలికల గురుకుల కళాశాల పురుష ఉపాధ్యాయులు వద్దనే ఆవేదన వ్యక్తం చేసింది. మిగతా లెక్చరర్లు వల్గర్ భాషతో అవమానకరంగా మాట్లాడుతున్నారని, అలాగే ఇలాంటి ఘటనలు చెప్పుకోవడానికి బయటకు వస్తే గేమ్స్కు సెలెక్ట్ కాకుండా చేస్తామని, డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ పీఈటీ మేడం బెదిరింపులు చేస్తుందని, పీఈటీ మేడంపై చర్యలు తీసుకోవాలని కోరింది. బనవాసి గురుకుల కళాశాలను సిఆర్పీఎఫ్ జిల్లా కన్వీనర్ ఈ లింగన్న సందర్శించారు. అనంతరం లైంగిక వేధింపులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర సిఆర్పీఎఫ్ కన్వీనర్ గుండు సీతారాంతో ఫోన్ ద్వారా కళాశాల ప్రిన్సిపాల్ను, గ్రామీణ ఎస్ఐ కె శ్రీనివాసులను లైంగిక వేధింపులపై విద్యార్థులను పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. బాధితులపై చర్యలకు తక్షణమే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్కు నివేదిస్తామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా బాలికలకు తగిన రక్షణ కల్పించాలని కళాశాల ప్రిన్సిపాల్కు సిఆర్పీఎఫ్ జిల్లా కన్వీనర్ ఈ లింగన్న సూచించారు. చివరగా లైబ్రరీన్ మద్దిలేటి పీఈటీలపై చర్యలు తీసుకుంటామని గ్రామీణ ఎస్ఐ కె శ్రీనివాసులు ఇచ్చిన హామీతో విద్యార్థి సంఘాలు ఆందోళన విరమించారు. ఏం తప్పు చేసినా సార్? దానిపైన దృష్టి చేయమని సార్. ఎంత మంది ఆఫీసర్స్ వస్తున్నా అధికారులు వచ్చి చూసిపోతున్నారు కానీ డార్మెటరీస్ ను చూడమనండి సార్. రీసెంట్ గా వర్షం అన్నప్పుడు బాత్రూమ్ లో గోడ కూలిపోయింది మేము ఉంటే సార్ అక్కడ. ఒకవేళ పెద్ద వర్షం పడి డార్మెటరీస్ కూలిపోతే మా జీవితాలు ఏం కావాలి? వెంటనే తీసుకుంటాం యాక్షన్ అని చెప్పారు సార్. మేడం వల్ల కనిపించలేదు సార్. మళ్ళీ మీరు చేయగలరని నమ్మకం ఉంది సార్ మాకి. కానీ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే మాకు ఇది గ్యారంటీ ఏంటని భయం ఉంటుంది సార్. మాకి 100% నమ్మకం ఇస్తారా సార్? ఇంకోసారి జరగదని మాకు ఫస్ట్ టైం సార్. ఇది ఎందుకు చేస్తున్నామంటే మాకు న్యాయం కోసం ఒక ఆడపిల్ల జీవితం మీరు అన్నారు కదా, ఇప్పటి నుంచి ఈ అకాడమిక్ అయిపోయింది. ఎవరు వీక్ మా లేడీ కానిస్టేబుల్ చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు సార్. నేను చెప్తాను, నా పరిధి వరకు నేను చెప్తాను. నేను ఏదైనా కానీ లీగల్ గా యాక్షన్ తీసుకునేటువంటి నర్సు కావాలి సార్. మాకు ఈ ఫెసిలిటీస్ వరకు ఏమైనా ఉన్నాయో అది మనం తీసుకునేది కాదు. అది ఏదైనా ఉన్నది అంటే కన్సర్న్ వాళ్ళకి నేను చెప్తాను. చెప్పండి సార్ వాళ్ళని. ఇప్పుడు ఇప్పుడు చూపిస్తే వెళ్తాం లేండి. సార్ నిన్న జరిగిన వెంటనే అరెస్ట్ చేయొచ్చు కదా. మమ్మల్ని అందరినీ లోపల పెట్టేసి ఆయన మంచిగా చేస్తామని మమ్మల్ని లోపల పెట్టి గడియ పెట్టేసి ఆయన పంపిస్తున్నారు సార్. వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి సార్ అరెస్ట్ చేసేయాలి కదండి సార్. కానిస్టేబుల్ ఈడే పెట్టి వీళ్ళే పట్టేయాలి కదా సార్. లేకుండా పంపించారు. సెక్యూరిటీగా పంపించినారు సార్. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా సార్? నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా సార్ మీరు. ఆల్రెడీ ఉన్నట్టు వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి పంపించడం అనేది ఇంకా దుర్మార్గమైన చర్య.
సార్ నెంబర్ 23 అండ్ సార్ కాలేజ్లో అమ్మాయి పవిత్ర లీడర్ సార్, లైబ్రరీ లీడర్ సార్. పేపర్ సబ్మిట్ చేయడానికి పైకి వెళ్ళినారు సార్. తను కూర్చుని చదువుతాను సార్ అనుకుని సార్ రామ చూద్దు అన్నాడు. తను ఇంక ప్లేసులో వచ్చేటప్పుడు సార్ ఇలా చేతులకి ఇటు హీరోకి దొబ్బినాడు సార్. ఇలా చేతులు పెట్టినాడు సార్. కిస్ చేయమని అడిగినాడంట సార్. ఇంకా తన దొబ్బేసి వచ్చింది సార్ బయటికి. ఆ తర్వాత ఒకసారి చెప్పినాడు సార్ ఎలాంటి రియాక్షన్స్ చెప్పినాడు సార్. ఆ తర్వాత రియాక్షన్ వచ్చింది సార్. తర్వాత పీటీ మేడం పీటీ మేడమే సార్. తర్వాత మనకు ప్రేయర్ లో ప్రిన్సిపల్ సార్ అమ్మాయి మాట్లాడినారు సార్. ప్రిన్సిపల్ ఇన్ఫార్మ్ చేశారా? నేనేమైనా చేయమన్నా అన్నట్టు మాట్లాడినారు సార్. ఈ మాట కూడా అన్నారు సార్. పోయినారు సార్. పోయి ఈ విధంగా మా పేరెంట్స్ వస్తున్నారంటే నేనేమైనా చేయమన్నా ఎందుకు మీరు ఇప్పుడు మామూలుగా మీరు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాంటి ఇన్సిడెంట్స్? మీరు కూడా మరి ఇంతవరకు మీరేం చేస్తున్నారు? బయటికి చెప్పకుండా ఏం చదువుతుందమ్మా ఆమె? మేడం కంట్రోల్లోకి రావాలని చెప్పి మా పీటీ మేడము క్షుద్ర భోజనం చేసి నిమ్మకాయలు వేస్తున్నారు సార్. డార్మెంటరీలోను మెస్ హాల్లోను వేస్తున్నారు సార్. వాళ్ళ కంట్రోల్లోకి రావాలని చెప్పి వేస్తున్నారు సార్. చాలా టార్చర్ పెడుతున్నారు సార్ మమ్మల్ని. అంటే గేమ్స్ పోయినప్పుడు మనీ లేకపోయినా ఎక్కువ మనీ అడగడం గానీ అలా అడుగుతున్నారు సార్. సార్ అంటే ప్రాక్టికల్ పరంగా మార్క్స్ తీస్తామని అంటారు సార్. లేకపోతే డైరెక్ట్ అంటే ఇంకా 1 month 1.5 month కదా చీడు పొరుగులు అట్లా వదిలేయమంటారు సార్. తిట్టడం కానీ ఎట్లా హరాస్ మేడం హ్యాండ్ ఓవర్ చేసి సార్ సారు నిన్న మధ్యాహ్నం ఈ రోజు నుంచి లీవ్ తీసుకుని నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయారు సార్. శ్రీరామ్ మేడంకి ఇచ్చేసారు. కానీ ఆ మేడం ఏం తప్పు లేదు సార్. బలవంతంగా ఇచ్చి వెళ్ళారు సార్. ఫోర్స్గా ఇచ్చి వెళ్ళారు సార్ సారు. అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఒక జంటు కూడా లేదు సార్. అప్పటి నుంచి వెళ్ళిపోయినారు సార్. ఎవరు లేరు సార్ ఇక్కడ. ఆయన ఒక్కటే వాళ్ళు చెప్పండి వినిపిస్తుంది చెప్పండి. చేయాలి ఉపాధ్యాయుడు మతలేటిని వెంటనే విద్యార్థులకు రక్షణ విద్యార్థులకు రక్షణ అరెస్ట్ చేయాలి ప్రిన్సిపల్ వెంటనే ప్రిన్సిపల్ వెంటనే. సార్ నా పేరు దివ్యశ్రీ, నేను 2nd MSc చదువుతున్నాను సార్. అసలు బన్వాసిలో ఏం జరిగిందంటే 2nd year విద్యార్థిని సార్. నా తోటి గ్రూప్ అమ్మాయి అంటే వేరే గ్రూప్ అమ్మాయి సార్. తను ఒక లైబ్రరీయన్ సార్. మా లైబ్రరీయన్ సార్ పైన ఉంటుంది సార్. ఆయన సపరేట్ గా పైన ఉంటుంది సార్. అకి సార్ ఒక్కరి దగ్గరే ఉంటాయి సార్. యాజ్ అ లైబ్రరీ లీడర్ గా పేపర్ సార్ కి వెళ్ళినప్పుడు అమ్మ నా ఫోటోలో మా ఫ్యామిలీ ఫొటోస్ చూడు అని దగ్గరకు వచ్చి అమ్మాయి చేతులు వెనక్కి అనుకొని బాడీ టచ్ చేసి ముద్దు పెట్టమంటుకొని అడిగారు సార్. ఎట్లా పెడతారు సార్ ముద్దు? మా డాడీ మేము టచ్ అయినామే, వేరే ఆయన్ని ముద్దు పెట్టలేదు సార్. మేము అమ్మాయి నెట్టేసింది సార్. నెట్టేసి కిందకు వచ్చింది సార్. ఆ రోజు శ్రీధర్ సార్కి చెప్పింది సార్. ఆయన చూసుకుంటానులే అమ్మ అని 1 నెల దాన్ని ప్రోగ్రామ్ చేశారు సార్. ఏం చేయకపోయేసరికి నాలా ఇంకొక అమ్మాయి ఇట్లా జరగకూడదు అనే ఉద్దేశంతో లేడీస్ స్టాఫ్కి చెప్పారు సార్. ఈ 2 నెలలే కదా ఊరిపోయి ఏం కాదని చెప్పి మేడం కూడా అమ్మాయికి అట్లాగే చెప్పినారు సార్. ఆ తర్వాత వాళ్ళు పేరెంట్స్ వచ్చిన వెంటనే సార్ వాళ్ళు కొట్లాడుకున్నారు సార్. అప్పుడు మమ్మల్ని క్లాస్లో పెట్టి గడిపెట్టారు సార్. కొట్లాడుకున్న తర్వాత అమ్మాయి అంతా లగేజ్ సర్దుకొని వెళ్ళిపోయింది సార్. ఆ తర్వాత నాకు తెలిసింది ఏమంటే బైపీసీలో కూడా ఒక అమ్మాయికి ఇలాగే జరిగింది. పీటీ మేడం అమ్మాయిని లోపల పెట్టింది సార్. బయటకు చెప్పద్దు, చెప్తే నీ స్టడీ పోతుంది అంటే బెదిరిస్తుంది సార్. ఇలా చేయడం వల్ల చాలా మానసికంగా ఇప్పుడు అమ్మాయికి ఒక్కటే సార్. నెక్స్ట్ ఏముంటాయి సార్? ఏం చేయాలి సార్? మేము అక్కడ మాకు న్యాయం కావాలి సార్. మాకు ఒకటే సార్ డిమాండ్, జెంట్ లెక్చర్స్ మాకు వద్దు సార్. వాళ్ళు అసభ్యకంగా మాట్లాడతారు సార్. వేరే లెక్చరర్స్ డబల్ మీనింగ్స్ మాట్లాడతారు సార్. ఎగిస్తంతా గర్ల్స్ కాలేజ్ క్రేజ్ ఏం మాట్లాడు సార్ అవన్నీ. ఇలా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఒక గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజ్లో జెంట్ నైట్స్ ఎందుకు ఉంటారు సార్? మా డార్మెటరీస్ దగ్గరికి ఎందుకు వస్తారు అసలుకి? అలా రాకూడదు సార్. ఇంత నిరసన చేసినందుకు మాకు దయచేసి ఒక్కటన్నా మాకు చేయండి సార్. జెంట్స్ లెక్చర్ని తీసేయండి సార్. మా కమిటీ రావాలి సార్.
పీటీ మేడం వద్దు సార్, మాకు డబ్బులు తీసుకుంటారు సార్ మా దగ్గర. మేము గవర్నమెంట్ సీట్ కొట్టొచ్చినాం సార్. మేము డబ్బులు ఎందుకు కట్టాలి? అసలుకి డబ్బులు కట్టి గేమ్స్ తీసుకోపోతారు, లేకపోతే తీసుకోపోదు. ఇలాంటి వాటన్నిటికీ మాకు కావాల్సి, మాకు రిజల్ట్ కావాలి. దీనికి కన్ఫర్మ్ గా రావాలి కమిటీ. మేము 2 months ఉంటాం సార్. మా జూనియర్స్ ఇబ్బందులు పడకూడదు, మా జూనియర్స్ కానీ నెక్స్ట్ జనరేషన్ జరగకూడదు. మాకు మేము చేసిన వరకు మేము చేస్తాం, ప్రొటెస్ట్ ఇస్తాం. ఇక్కడే పడిపోయినా ఇక్కడే పడిపోతాం, నిలిచినా ఇక్కడ నిలుస్తాం సార్. అథారిటీస్ వచ్చి హెల్ప్ చేసేదాకా వెళ్ళాం సార్. దయచేసి హైయర్ అథారిటీస్, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, మా సీఎంస్ కానీ అందరూ రావాలి సార్. దీని సైడ్ మీరు దృష్టి పెట్టి ఏపీఆర్జేసీ కమిటీని పిలిపించాలి సార్. మాకు దయచేసి హెల్ప్ చేయండి సార్. ఎంతో మంది విద్యార్థులు మా అలాగే ఇక్కడ బాధపడుతున్నారు సార్. వాళ్ళందరికీ హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్.